పార్లమెంట్ ఎలక్షన్స్ లో భాగంగా నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గంలో పోలీసులు కవాతు నిర్వహించారు। ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రశాంతమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్స్ జరగాలని జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తెలిపారు। ప్రజలు ఎటువంటి భయము పక్షపాతము లేకుండా ఓటింగ్ లో పాల్గొనాలని ఆయన సూచించారు। ఈ కవాతులో సిఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బందితో పాటు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్ సందర్భంగా నగరికల్ పట్టణంలో సిఆర్పిఎఫ్ బలగాలు ప్లస్ మా లోకల్ సిబ్బందితో పాటు నల్గొండ డిఎస్పీ శివరామరెడ్డి గారు, మా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రమేష్ గారు, లోకల్ ఎస్ఐ రాజశేఖర్ మరియు తదితర సిబ్బంది అంతా ఈరోజు మనం పట్టణం మొత్తంలో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరపడానికి అందులో భాగంగా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు మనం కవాతు జరపడం జరిగింది। చాలా సంతోషం। మనకు ఈ నగరికల్ కాన్స్టిట్యూన్సీ స్థాయిలో మనకు 30 క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి। గతంలో పాత ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 30 క్రిటికల్ లొకేషన్స్, 60 పోలీస్ స్టేషన్స్, మొత్తం 6 మండలాలు నగరికల్ ప్రాంతంలో। సో గతంలో ఉన్న మన ఎలక్షన్ కేసెస్లో అఫెండర్స్ని కానీ ఈ ఏరియాలో ఉన్న మన వెపన్స్ అవన్నీ సీజ్ చేయడము, మళ్ళీ మనం డిపాయిట్ చేయడము, పాత అఫెండర్స్ని బైండ్ అవుట్ చేయడము, ఎలక్షన్స్ ప్రశాంతంగా జరపడానికి భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం మనకు మన నల్గొండ జిల్లా ఎస్పీ మేడం చందనా జీపీ మేడం యొక్క ఆదేశానుసారం ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం। ప్రజలు నిర్భయంగా ఓటు వేసుకోవాలి। ఏ చిన్న సమస్య ఉన్నా నిష్పక్షపాతంగా నిర్భయంగా ఓటు వేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, ఎలక్షన్ కమిషన్ అనుకోండి, ఈరోజు పోలీస్ వ్యవస్థ మీ అందరికీ తెలుసు ఎప్పుడైనా ముందుంటుంది। ముందర పోతా